సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అంటే మనందరం ఎవరివి? అది ఎండకి ఏమైపోద్ది, గాలి వస్తే ఏమైపోద్ది కదా. కానీ నిత్యము నిలిచేది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం మనలో గనక స్థిరపరచబడితే వాక్యం నిలిచిద్ది గనుక గడ్డి లాంటి మనం కూడా నిలిచి ఉంటాం. కళ్ళు తెరవబడునుగాక. మనలను సదాకాలమునకు పరిశుద్ధపరిచే రెండవ మార్గం, రెండవ విధానం నిత్యము నిలిచి శాశ్వతంగా ఉండే వాక్యము మనలోనికి వచ్చి పరిశుద్ధపరచాలి. ఆ వాక్యం మనలోనికి, మన అంతరంగంలోకి, మన మనసులోకి, మన హృదయంలోకి వచ్చి నిలిచి మనల్ని పరిశుద్ధపరిస్తే వాక్యం సదాకాలం ఉంటుంది. అలాగే మనం కూడా సదాకాలం. దేవునికి స్తోత్రం. ఒకటి రక్తం దేవుని వంటి పరిశుద్ధులుగా మనల్ని మార్చి సదాకాలానికి పరిశుద్ధపరిచింది. రెండు, దేవుని వాక్యం మనల్ని సదాకాలమునకు పరిశుద్ధపరిచి నిత్యము ఉండేవారిగా, యుగ యుగాలు ఉండేవారిగా మనల్ని చేసేది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి.